హలో ఎవ్రీవన్, బాగున్నారా? ఈ రోజు కూడా ఫుల్ డే స్కూల్ ఉందా మీకు? ఎస్, ఈ రోజు కూడా ఫుల్ డే స్కూల్ ఉందా మీకు? అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి. యు హ్యావ్ ఫుల్ డే స్కూల్ ఈవెన్ టుడే? ఎస్. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటని తెలుసా? వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సొల్యూషన్స్ చాప్టర్. సొల్యూషన్స్ చాప్టర్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వేపర్ ప్రెషర్. ఎస్. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయింది. పిల్లలకి ఓకే. ఓకే. సో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఆ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. గ్యాస్ డిసాల్వ్డ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ డిసాల్వ్డ్ ఇన్ లిక్విడ్. అంటే ఇంట్లో లెమన్ జ్యూస్ చేస్తున్నప్పుడు అదేంటి? అది సాలిడ్ ఇన్ లిక్విడా, లిక్విడ్ ఇన్ లిక్విడా, గ్యాస్ ఇన్ లిక్విడా? లెమన్ జ్యూస్ చేస్తున్నప్పుడు షుగర్ యాడ్ చేస్తాం కదా, సో ఇట్ ఈస్ సాలిడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే అది లిక్విడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఏం చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి? వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. లిక్విడ్ అండ్ లిక్విడ్ కి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? విచ్ ఇస్ అవర్ లెమన్ జ్యూస్ ఓన్లీ. లెమన్ జ్యూస్ ఇన్ వాటర్, అదే కదా మనము తాగుతున్న లెమన్ జ్యూస్. సో దోస్ టైప్ ఆఫ్ లిక్విడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ గురించి ఈ రోజు చూద్దాం. జస్ట్ డైరెక్ట్ గా వేపర్ ప్రెషర్ ఇలా చదవడం అర్థం అవ్వదు కదా. సో వీ విల్ లెర్న్ అబౌట్ హౌ ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ డైలీ లైఫ్ అండ్ కొంచెం సిమ్యులేషన్స్ అన్ని చూసి చదువుతాం. స్టార్ట్ చేద్దామా? ఓకే. స్టార్ట్ చేయడానికి ముందు త్వరగా ఒక రివిజన్ చేయాలి ఈ చాప్టర్ కి, దీనికి ముందు. ఎందుకంటే డైరెక్ట్ గా లిక్విడ్ అండ్ లిక్విడ్. ఓకే, ఎందుకంటే ఈరోజు డైరెక్ట్ గా లిక్విడ్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ స్టార్ట్ చేస్తాము. సో గ్యాస్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ కి ఎలా ఉందని చూడాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ హెన్రీస్ లా. హెన్రీస్ లా గురించి ఆల్రెడీ చదివారు కదా. సో హెన్రీస్ లా ఏంటి, దీనిలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ లో ఏది హెన్రీస్ లా చెప్పండి. విచ్ ఇస్ హెన్రీస్ లా అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్? కమ్ ఆన్, చాట్ బాక్స్ లో కొట్టండి. ఎస్, చాట్ బాక్స్ లో కొట్టండి. కమ్ ఆన్, ఏ ఆప్షన్ హెన్రీస్ లా? పి అంటే ఏంటి? పి అంటే పార్షియల్ ప్రెషర్. తర్వాత ఇది ఎక్స్ అంటారా? ఎక్స్ అన్నారు. కై అంటారు. ఖై. ఖై ఇట్స్ ఎ గ్రీక్ ఆల్ఫబెట్. ఖై అంటారు, దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్ లో ఆన్సర్ ఏంటి? కేజీబీవి ఆనందపురం ఆప్షన్ ఏ చెప్పారు. బాకీ అందరం, ఎవ్రీవన్ ఎల్స్, విచ్ ఆప్షన్? P is equal to KH into chi. That is the equation for Henry's law. Very good. ఓకే, వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ హెన్రీస్ లా. ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పార్షియల్ ప్రెషర్ ఇస్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ప్రపోర్షనాలిటీ సింబల్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని హెన్రీస్ కాన్స్టెంట్ అంటాము. హెన్రీస్ కాన్స్టెంట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా? హెన్రీస్ లాకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ అప్లికేషన్ ఇస్ ఏరేటెడ్ డ్రింక్స్. అంటే కోకో కోలా, పెప్సీ అలాంటి ఏరేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి కదా. సో అలాంటి డ్రింక్స్ లో వెరీ గుడ్, జీజేసీ పెనుమూర్, వెరీ నైస్. ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ ఆన్సర్ ఇస్ ఏ. సూపర్. నెక్స్ట్, ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ప్రెషర్ ఇంక్రీస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ డిసాల్వ్ అవుతుంది. సో హై ప్రెషర్ లో మోర్ డిసాల్వ్డ్ గ్యాస్. అదే ఏరేటెడ్ డ్రింక్స్ లో ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్ అనాక్సియా అంటారు. ఏమంటారు? అనాక్సియా. అనాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ హై ఆల్టిట్యూడ్. ఓకే, అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఎవరు ఫస్ట్ క్లైమ్ చేశారు? ఎవరికైనా తెలుసా? ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్, డస్ ఎనీబడి నో? ఫైండ్ అవుట్. వెళ్ళి చూడండి ఒకసారి, ట్రై చేయండి. ట్రై టు ఫైండ్ అవుట్. ఓకే, అలా మౌంటైన్ క్లైంబర్స్ వెళ్తున్నప్పుడు, మౌంటైన్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా. హయ్యర్ ఆల్టిట్యూడ్ అంటే హై హైట్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఆ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అనాక్సియా అంటారు. సో వాట్ విల్ హ్యాపెన్? లెస్ డిసాల్వ్డ్ ఆక్సిజన్
ఇన్ బ్లడ్. ఎందుకు? అక్కడ ప్రెషర్ తక్కువ ఉంది, సో డిసాల్వ్డ్ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అనాక్సియా. థర్డ్ అప్లికేషన్ ఇస్ కాల్డ్ బెంజ్. బెంజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బెంజ్? దిస్ ఇస్ ఫర్ డీప్ సీ డైవర్స్. దిస్ ఇస్ ఫర్ డీప్ సీ డైవర్స్ అంటే సముద్రం లోపలికి వెళ్తారు కదా డైవర్స్. ఏం చేస్తారు? యు హ్యావ్ యూ సీన్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్? డీప్ సీ డైవర్స్, సముద్రం లోపలికి వెళ్తున్న వాళ్ళకి డిసాల్వ్డ్ గ్యాసెస్ అన్ని ఎక్కువ ఉంటాయి, కానీ ఏమవుతుంది? ఆక్సిజన్ డిసాల్వ్ అవుతుంది, నైట్రోజన్ డిసాల్వ్ అవుతుంది, కానీ ఆక్సిజన్ విల్ బి యూజ్డ్ అప్. హీమోగ్లోబిన్ అన్ని ఉన్నాయి బాడీలో, సో ఆక్సిజన్ యూజ్డ్ అప్ అవుతుంది, కానీ నైట్రోజన్ యూజ్డ్ అవ్వదు. సో నైట్రోజన్ విల్ బి రిలీజ్డ్. రిలీజ్ అయితే మన బ్లడ్ స్ట్రీమ్ లో నైట్రోజన్ బబుల్స్ రిలీజ్ అయితే ఏమవుతుంది? ఇట్ విల్ క్రియేట్ ఎయిర్ బబుల్స్. ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, అవి బ్లాక్ చేస్తాయి. దేన్ని బ్లాక్ చేస్తాయి? ఇట్ విల్ బ్లాక్ ద వెయిన్స్ అండ్ ఆర్టరీస్. వెరీ గుడ్. దీస్ ఆర్ ద త్రీ అప్లికేషన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. ఫస్ట్ ఏరేటెడ్ డ్రింక్స్, సెకండ్ వన్ అనాక్సియా, థర్డ్ వన్ బెంజ్. ఫస్ట్ తాగుతున్నప్పుడు డ్రింక్స్, సెకండ్ వన్ అప్ హై అప్ ద మౌంటైన్స్, థర్డ్ వన్ బిలో ద సీ. అర్థమైందా? వెరీ గుడ్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆన్ సాల్యుబిలిటీ. టెంపరేచర్ ఇంక్రీస్ అయితే ఏమవుతుంది సాల్యుబిలిటీకి? చెప్పండి. టెంపరేచర్ ఇంక్రీస్ అయితే సాల్యుబిలిటీ ఏమవుతుంది? లో సాల్యుబిలిటీ. ప్రెషర్ ఇంక్రీస్ అయితే హై సాల్యుబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తు పెట్టుకోండి. సో లో సాల్యుబిలిటీ అట్ హై టెంపరేచర్ అంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి, సాల్యుబిలిటీ ప్రాపర్ గా ఉండాలంటే. సో అట్ లో ప్రెషర్, అట్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, సాల్యుబిలిటీ ఇస్ మోర్. వెరీ గుడ్. దీన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ లో నోట్స్ తీసుకోవాలి. అర్థమైందా మీకు? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో ప్లీజ్ నోట్స్ తీసుకోండి. ఎస్, డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి ఆర్ చాట్ బాక్స్ లో కొట్టండి. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us గో ఇన్ టు ద క్లాస్. ఫస్ట్ వన్, వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ లిక్విడ్ సిస్టమ్ గురించి ఈ రోజు చదువుతామని ఆల్రెడీ నేను చెప్పాను. సో నెక్స్ట్, వాట్ ఇస్ వేపర్ ప్రెషర్? ఇది చూడాలి కదా. అందరికీ తెలుసు వేపర్ ప్రెషర్ అంటే ఏంటి. సపోజ్ ఒక కంటైనర్ లో లిక్విడ్ ఉందనుకోండి, అంటే దర్ ఇస్ అ కంటైనర్ విచ్ హ్యాస్ సమ్ లిక్విడ్. ఈ లిక్విడ్ ఇలా ఉంటే దానికి పైన వేపర్ ఉంటుంది. ఆ వేపర్ ఎలా ఉంటుంది? ఒక ఈక్విలిబ్రియం లో ఉంటుంది. హౌ ఇట్ విల్ బి? ఈక్విలిబ్రియం. ఆ గ్యాస్ ఉంటే ఏమవుతుంది? ప్రెషర్ ఉంటుంది. గ్యాస్ ఉంటే ప్రెషర్ ఉంటుంది. సో ఆ వేపర్ కి ఉన్న ప్రెషర్ ఉంది కదా, దాన్ని వేపర్ ప్రెషర్ అంటాము. సో దట్ ఈస్ ద ప్రెషర్ exerted by vapors in equilibrium with liquid. అంటే ఒక లిక్విడ్ ఉంది, అది కాన్స్టెంట్ గా ఇవాపరేట్ అవుతుంది. ఇవాపరేట్ అయితే ఏమవుతుంది? వేపర్స్ ఫామ్ అవుతాయి. వేపర్స్ ఉంటే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వేపర్ ప్రెషర్. కానీ ఆ వేపర్స్ ఎలా ఉన్నాయి? ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. సో డెఫినేషన్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై వేపర్స్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద లిక్విడ్. అర్థమైందా మీకు? నోట్ డౌన్ చేసుకున్నారా? నోట్స్ తీసుకుంటున్నారా మీరు? ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ లిక్విడ్ సిస్టమ్. ఫస్ట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఒక లిక్విడ్ చూసాము. నెక్స్ట్ లిక్విడ్ లిక్విడ్ సిస్టమ్ అంటే రెండు లిక్విడ్స్ ఉంటాయి. ఒక కంటైనర్ ఉంది. ఎస్. ఎన్ని లిక్విడ్స్ ఉన్నాయి? రెండు లిక్విడ్స్ ఉన్నాయి. లెట్ us సే వన్ లిక్విడ్ ఇస్ ఏ, అనదర్ లిక్విడ్ ఇస్ బి. మిక్స్చర్ ఆఫ్ టూ లిక్విడ్స్. దీన్ని ఏమంటారు? బైనరీ లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్. బైనరీ అంటే ఏంటి? బై అంటే టూ. సో బైనరీ లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్. ఇలా ఉంటే వేపర్ ఫేస్ లో కూడా ఎలా ఉంటుంది? ఒక లిక్విడ్ ఉంటే ఒక వేపరు. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉన్నాయి. సో ఎలా ఉంటుంది? టూ టైప్స్ ఆఫ్ వేపర్స్ ఉంటాయి. వేపర్ ఏ ఉంటుంది, వేపర్ బి కూడా ఉంటుంది కదా. సో రెండు వేపర్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాట్ డు వీ హ్యావ్ టు సీ? సిన్స్ దెర్ ఆర్ టూ లిక్విడ్స్, రెండు వేపర్స్ ఉంటాయి, రెండు వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కి ఒక పేరు ఉంది. ఆ ప్రెషర్ కి పేరేంటి?
వాట్ ఈస్ దట్ ప్రెషర్ కాల్డ్? దట్ ప్రెషర్ ఇస్ కాల్డ్ as పార్షియల్ ప్రెషర్. ఒక గ్యాస్ మాత్రమే ఉంటే దాన్ని ఫుల్ ప్రెషర్ అంటాము. కానీ ఇక్కడ ఏమున్నాయి? మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. విచ్ గ్యాసెస్? ఏ అండ్ బి. ఎందుకంటే లిక్విడ్ లో ఏ అండ్ బి ఉన్నాయి, సో రెండు ఎవాపరేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? రెండు వేపర్స్ ఉంటాయి, రెండు ప్రెషర్ జనరేట్ చేస్తుంది. అప్పుడు ఏం యూస్ చేయాలి? పార్షియల్ ప్రెషర్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ చూద్దామా ఇది ఎలా ఉంటుందని. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? కింద వాటర్ లో వాటర్ బ్లూ కలర్ లో వాటర్ ఉంది, దానిలో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అది కాన్స్టెంట్ గా ఇవాపరేట్ అవుతుంది. ఏమవుతుంది? ఇవాపరేట్ అవుతుంది. చూడండి, టెంపరేచర్ ఇంక్రీస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఫాస్ట్ గా ఇవాపరేట్ అవుతుంది. అప్పుడు ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. లిక్విడ్ కి పైన పైన ఎక్స్ట్రా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఎందుకంటే వేపరే కదా, అది గ్యాస్. గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటే అది వేపర్. ఇప్పుడు చూడండి, ఆ లిక్విడ్ కి పైన ఎన్ని మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని, రెడ్ కలర్, రెడ్ అండ్ వైట్ ఎన్ని ఉన్నాయి? ఇంక్రీస్ అవుతున్నాయి కదా, సో ఎక్స్ట్రా ఇంక్రీస్ అవుతాయి. సో మోర్ అండ్ మోర్ వేపర్ ప్రెషర్. ఇప్పుడు అర్థమైందా వాట్ ఇస్ వేపర్ ప్రెషర్ అని మీకు? వెరీ గుడ్. లిక్విడ్ కి పైన ఉన్న లిక్విడ్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది, దాన్ని వేపర్ ప్రెషర్ అంటాము. ఇప్పుడు రెండు లిక్విడ్స్ ఉంటే రెండు ప్రెషర్, కానీ ప్రెషర్ అని వర్డ్ యూస్ చేయకూడదు, పార్షియల్ ప్రెషర్ అని చెప్పాలి. వెరీ గుడ్. ఈ పార్షియల్ ప్రెషర్ సరి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? జస్ట్ పార్షియల్ ప్రెషర్ అని చెప్తే చాలా? ఇప్పుడు నాకు ఫీవర్ ఉంటే నేనేమంటాను? నాకు 100 డిగ్రీస్ ఫీవర్ ఉందంటాను కదా. 100 డిగ్రీ ఫారెన్హీట్ ఫీవర్ ఉంది, లేకపోతే టెంపరేచర్ ఎంత ఉంది చెన్నైలో, లేకపోతే వైజాగ్ లో అని అడిగితే ఏమంటారు? 30 డిగ్రీ సెల్సియస్ అంటారు. కానీ షిమ్లాలో ఎంత టెంపరేచర్ అని అడిగితే 5 డిగ్రీ సెల్సియస్ అంటారు. సో చల్లగా ఉంది, వేడిగా ఉంది అలా చెప్తే చాలదు. యూ హ్యావ్ టు స్పెసిఫై ఎంత ఉందని. సో యూ హ్యావ్ టు టెల్ క్వాంటిటేటివ్లీ. క్వాంటిఫై చేయాలి, ఎంత ఉందని ఫస్ట్ చెప్పాలి. దానికి ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు రావుల్ట్. ఆయన పేరేంటి? రావుల్ట్. ఫుల్ నేమ్ ఏంటి? ఫ్రాన్సోయిస్ మార్ట్ రావుల్ట్. ఆయన పేరు రావుల్ట్. ఆయన ఏం చెప్పారంటే, వేపర్ ప్రెషర్ అని చెప్తే మాత్రం చాలదు. ఓకే, వన్స్ మోర్ రిపీట్ మేడం, వాట్ ఇస్ వేపర్ ప్రెషర్? ఓకే, ఇక్కడ చూడండి, లిక్విడ్ ఉంది, లిక్విడ్ కి పైన వేపర్ ఉంది. ఎందుకు వేపర్ ఉంది? ఇవాపరేషన్ గురించి అందరికీ తెలుసు కదా. నార్మల్ గా వాటర్ ఉంటే అది కాన్స్టెంట్ గా ఇవాపరేట్ అవుతుంది. అలా ఇవాపరేట్ అవుతున్నప్పుడు వేపర్స్ ఉంటాయి. ఆ వేపర్స్ ఏంటి? గ్యాస్. గ్యాస్ అంటే ప్రెషర్ ఉంది కదా. ఆల్వేస్ వెన్ వి టాక్ అబౌట్ గ్యాస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రెషర్. ఎంత ప్రెషర్ అని చెప్పాలి. ఇప్పుడు లిక్విడ్ అంటే వాల్యూమ్ చెప్తాము, సాలిడ్ అంటే మాస్ చెప్తాము. అలా గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రెషర్ చెప్పాలి. సో పైన ఉన్న వేపర్స్ ఎలా ఉంటాయి? ఇట్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద లిక్విడ్. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? కాన్స్టెంట్ గా ఇవాపరేషన్ అవుతుంది, కాన్స్టెంట్ గా కండెన్సేషన్ కూడా అవుతుంది. సో అది ఈక్విలిబ్రియం లో ఉంటాయి. అర్థమైందా? వేపర్ అండ్ లిక్విడ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. అలా ఈక్విలిబ్రియం లో ఉన్న వేపర్స్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని వేపర్ ప్రెషర్ అని చెప్తాము. సో ఇట్ ఈస్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై వేపర్స్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ద లిక్విడ్. అర్థమైందా? దట్ ఈస్ ఫర్ సింగిల్ లిక్విడ్ సొల్యూషన్. కానీ రెండు లిక్విడ్స్ ఉన్నప్పుడు అప్పుడు ప్రెషర్ ఉంది, అప్పుడు వేపర్ ప్రెషర్ ఉంది. In also there is vapor pressure because already vapor is in equilibrium with the liquid. Very good. There is vapor pressure. కానీ దాన్ని వేపర్ ప్రెషర్ అని చెప్తే అది చాలదు, బికాస్ టూ ప్రెషర్స్ ఉన్నాయి, టూ లిక్విడ్స్ ఉన్నాయి. సో పార్షియల్ ప్రెషర్ అని చెప్పాలి. అర్థమైందా? ఎస్. ఓకే. సో ఆ వేపర్ ప్రెషర్ అని చెప్తే చాలదు, దానికి క్వాంటిఫికేషన్ చెప్పాలి, మ్యాథమెటికల్ గా ఎలా ఉంటుందని చెప్పాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్. సి వాట్ రావుల్ట్ హెస్ టోల్డ్. రావుల్ట్ మనకి ఏం చెప్పారని ఇప్పుడు చూడాలి. రావుల్ట్ ఏమన్నారంటే, ఒక సొల్యూషన్ ఉంది, కరెక్టా? నా దగ్గర ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లో మాలిక్యూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వేపర్ లో కూడా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, వెరీ నైస్, యూ హావ్ అండర్స్టూడ్. ఎస్. సో రావుల్ట్ ఏమన్నారంటే, ఇప్పుడు సొల్యూషన్ లో మాలిక్యూల్స్ ఉన్నాయి, వేపర్ లో కూడా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు
గ్రీన్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి సొల్యూషన్ లో, రెడ్ మాలిక్యూల్స్ 3 ఉన్నాయి. ఎస్. ఇప్పుడు వేపర్ ప్రెషర్ లో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ లో గ్రీన్ తక్కువ ఉంది, రెడ్ ఎక్కువ ఉంది. అప్పుడు వేపర్ లో ఎలా ఉంటుంది? గ్రీన్ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అది ఇప్పుడు చూడాలి. సో రావుల్ట్ ఏమన్నారంటే, లిక్విడ్ లో ఎలా ఉందో వేపర్ లో కూడా అలాగే ఉంటుంది. లిక్విడ్ లో ఎక్కువ ఉంటే వేపర్ లో కూడా ఎక్కువ ఉంటుంది. లిక్విడ్ లో తక్కువ ఉంటే వేపర్ లో కూడా తక్కువ ఉంది. అంతే మెయిన్. కానీ దాన్ని ఎలా రిప్రజెంట్ చేశారు? హీ టోల్డ్ దట్ ఒక గ్యాస్ కి ఉన్న పార్షియల్ ప్రెషరు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అన్నారు. ఇప్పుడు ఒక కాంపోనెంట్ ఉంది, ఫస్ట్ కాంపోనెంట్. ఫస్ట్ కాంపోనెంట్ కి వేపర్ ప్రెషర్ లేకపోతే పార్షియల్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్. అంటే లిక్విడ్ లో ఎలా ఉందో మోల్ ఫ్రాక్షన్, వేపర్ ప్రెషర్ లో కూడా సేమ్ ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు? మోల్ ఫ్రాక్షన్ కి ఫార్ములా ఏంటి చెప్పండి? వాట్ ఇస్ మోల్ ఫ్రాక్షన్? వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మోల్ ఫ్రాక్షన్ చెప్పండి? మోల్ ఫ్రాక్షన్ కి ఫార్ములా చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు కింద చూడండి, కింద లిక్విడ్ లో అంటే గ్రే కలర్ ప్లేస్ ఉంది కదా, అది లిక్విడ్. లిక్విడ్ లో ఎలా ఉంది? గ్రీన్ బ్లూ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది కదా, ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. నేను ఇప్పుడు గ్రీన్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఏం చేశాను? గ్రీన్ ఇంక్రీజ్ చేశాను. గ్రీన్ ఇంక్రీజ్ అయినప్పుడు వేపర్ లో ఎలా ఉంది చూసారా? వేపర్ లో కూడా గ్రీన్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బ్లూ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ చేశాను. లిక్విడ్ లో బ్లూ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేపర్ లో కూడా ఎక్కువ ఉన్నాయి. అంతే రావుల్ట్ అన్నారు. అంటే లిక్విడ్ లో మోల్ ఫ్రాక్షన్, ఎస్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ కాంపోనెంట్. కరెక్ట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్, అది మోల్ ఫ్రాక్షన్. కరెక్ట్. సో ఇప్పుడు లిక్విడ్ లో ఎక్కువ ఉంటే మోల్ ఫ్రాక్షన్, పార్షియల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. నంబర్ ఆఫ్, ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. కరెక్ట్. సూపర్. సో లిక్విడ్ లో మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంతే. దానికి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ప్రపోర్షనాలిటీ సింబల్ రిమూవ్ చేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యాడ్ చేయాలి. సో దాన్ని P01 అన్నారు. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇస్ P01. P01 అంటే ఏంటి? దట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. దట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది? రెండు రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి, గ్రీన్ మాలిక్యూల్స్, రెడ్ మాలిక్యూల్స్. కానీ గ్రీన్ మాలిక్యూల్స్ లేదంటే రెడ్ మాలిక్యూల్స్ మాత్రం ఉన్నాయని అనుకోండి. అప్పుడు వేపర్ ప్రెషర్ ఎలా ఉందో దాన్ని P01 అంటారు. దట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. సో P1 అంటే వేపర్ ప్రెషర్ ఇన్ సొల్యూషన్, P01 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. అర్థమైందా? సో P1 ఇస్ ఈక్వల్ టు P01 అంటే P2 ఇస్ ఈక్వల్ టు ఏంటి? P02 వెరీ గుడ్, ప్యూర్ సాల్వెంట్. ఓకే. టోట్ డాల్టన్ అని ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు. ఎవరు? డాల్టన్. డాల్టన్ ఏం చెప్పారంటే, టోటల్ ప్రెషర్ ఆఫ్ అ గ్యాస్, అంటే ఒక గ్యాస్ కి ఉన్న టోటల్ ప్రెషర్ ఏంటి? ఇప్పుడు నేను రెండు వేపర్స్ ఉన్నాయని చెప్పాను. సో టోటల్ ప్రెషర్ ఎలా రిప్రజెంట్ చేయాలి? రెండు ఉంటే రెండు పార్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. ఆ ఈ రెండు పార్షియల్ ప్రెషర్స్ యాడ్ చేస్తే టోటల్ ప్రెషర్ వస్తుంది. అంతే. అంతే చెప్పారు డాల్టన్. సో టోటల్ ప్రెషర్ ఆఫ్ అ గ్యాస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. అంతే. సో ఇప్పుడు టోటల్ ప్రెషర్ ఏంటి? P1 ప్లస్ P2. కానీ P1 కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, P2 కి ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా? టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. ఓకే, దాన్ని P టోటల్ అని రాస్తున్నాను. P టోటల్ ఇస్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? P టోటల్ ఇస్ ఈక్వల్ టు P01 Chi1 ప్లస్ P02 Chi2. అవునా కదా? అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? నోట్ డౌన్ చేసుకోండి. అన్ని డెరివేషన్స్ ఇంపార్టెంట్, క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చేట్ రావుల్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
స్టేట్ రావుల్స్ లా, దానికి స్టేట్మెంట్ మాత్రం రాస్తామా? స్టేట్మెంట్ మాత్రం రాస్తామా రావుల్స్ లాకి? ఇన్ అ సొల్యూషన్ ఆఫ్ టూ లిక్విడ్స్, partial pressure of each component is proportional to mole fraction in solution. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ దానికి జస్ట్ ఇన్ వర్డ్స్ రాసాను అంతే. పార్షియల్ ప్రెషర్ ఇస్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అంతే. కానీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏంటి? రెండు లిక్విడ్స్ ఉన్న సొల్యూషన్ లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఒక కాంపోనెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ఆ మోల్ ఫ్రాక్షన్ ఎక్కడ చూస్తున్నాము? ఇక్కడ కింద ఉన్న లిక్విడ్ లో. అంతే. నోట్ డౌన్ చేసుకున్నారా? రైట్ డౌన్ ద డెఫినేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్. స్టేట్ రావుల్ట్స్ లా అని క్వశ్చన్ అడుగుతారు. రాసుకున్నారా? ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ రావుల్స్ లా ఫార్ములా. ఓకే, ఇప్పుడు నేనేమన్నాను? రెండు లిక్విడ్స్ ఉన్నప్పుడు పైన వేపర్ ఉంది, రెండు ప్రెషర్ ఉన్నాయి. ఎందుకంటే రెండు లిక్విడ్స్ ఉన్నాయి. అలా రెండు లిక్విడ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ప్రెషర్ అని చెప్పకూడదు, పార్షియల్ ప్రెషర్ అని చెప్పాలి. పార్షియల్ ప్రెషర్ అని చెప్తే ఒక కాంపోనెంట్ కి ఉన్న పార్షియల్ ప్రెషర్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ ఎక్కడ ఉంది? పైన ఉందా? లేదు, కింద లిక్విడ్ ఉంది కదా, అక్కడ ఉన్న మోల్ ఫ్రాక్షన్ కి ప్రపోర్షనల్. సో P1 ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Chi1. అంతే. అదే మెయిన్. కానీ ప్రపోర్షనాలిటీ సింబల్ యూజ్ చేసాము కదా, ప్రపోర్షనాలిటీ సింబల్ రిమూవ్ చేయాలంటే అక్కడ ఒక కాన్స్టెంట్ యూజ్ చేయాలి. ఆ కాన్స్టెంట్ కి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. దాంట్లో ఏదైనా డౌట్స్ ఉందా మీకు? అర్థమైంది కదా? సో P1 ఇస్ ప్రపోర్షనల్ టు Chi1. సో P1 ఇస్ ఈక్వల్ టు P01 Chi1. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇస్ P01 Chi1. ఆ P01 అంటే ఏంటి? అది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. అంటే రెండు లిక్విడ్స్ ఉండకూడదు అప్పుడు. ఒకటే లిక్విడ్ ఉన్నప్పుడు ప్రెషర్ ఎలా ఉందో దాన్ని P01 అంటారు. రెండు లిక్విడ్స్ ఉన్నప్పుడు దాన్ని P1 అంటారు. అర్థమైందా ఇప్పుడు? ఎస్, దట్స్ ఇట్. దట్ ఈస్ రావుల్స్ లా. ఇప్పుడు కన్వర్ట్ చేయాలి. టోటల్ ప్రెషర్ ఎంత అని కావాలి కదా మనకి. సో రెండు ఉన్నప్పుడు P1 ప్లస్ P2 ఇస్ ఈక్వల్ టు P టోటల్. P1 P2 కి రావుల్స్ లా నుంచి సబ్స్టిట్యూట్ చేసాము. ఎస్, వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ఫ్రమ్ రావుల్స్ లా. ఇప్పుడు Chi1 ప్లస్ Chi2 ఇస్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు? Sum of mole fractions is equal to 1 always. Very good. Sum of mole fractions is 1. అప్పుడు Chi1 plus Chi2 equal to 1 అంటే Chi1 is equal to ఎంత? 1 minus Chi2. అవునా కదా? Chi1 plus Chi2 is equal to 1 అంటే Chi1 is equal to 1 minus Chi2. అది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో P01 ఇంటూ 1 మైనస్ Chi2 ప్లస్ P02 Chi2. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. P01 మైనస్ P01 Chi2 ప్లస్ P02 Chi2. ఇప్పుడు Chi2 ఈ రెండు మధ్యలో కామన్ ఉన్నాయి కదా, కామన్ బయటికి తీయండి. బయటికి తీస్తే ఏమవుతుంది? మైనస్ P01. అంతే. డెరివేషన్ నోట్ డౌన్ చేసుకోండి. నథింగ్. ఇప్పుడు త్రీ థింగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్, P1 ఇస్ ప్రపోర్షనల్ టు P01 Chi1. P2 ఇస్ ప్రపోర్షనల్ టు P02 Chi2. అంతే. నెక్స్ట్ డాల్టన్ ఏమన్నారు? P టోటల్ ఇస్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు రావుల్ట్ చెప్పినది డాల్టన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే. సబ్స్టిట్యూట్ చేసి సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు 1. అంతే. అక్కడి నుంచి Chi1 ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ Chi2 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది చేస్తే చాలు. అయిపోయిందా ఇప్పుడు? అయిపోయిందా ఇప్పుడు? హ్యావ్ యూ నోటెడ్ డౌన్ ఆర్ డూ యూ వాంట్ టైమ్ టు రైట్? ఫినిష్ నోటింగ్ డౌన్ రావుల్స్ లా. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us గో టు కన్క్లూషన్ ఫ్రమ్ రావుల్ట్ లో. ఓకే, రావుల్ట్ ఇలా చెప్పారు. రావుల్ట్ ఇలా చెప్తే యూస్ ఏంటి మనకి? టోటల్ ప్రెషర్ కావాలంటే, ఇప్పుడు ఒక సొల్యూషన్ కి టోటల్ ప్రెషర్ కావాలంటే ప్రెషర్ మెషర్ చేయడం కష్టమే కదా, గ్యాస్ మాలిక్యూల్స్ చూడడం కష్టం.
మెషర్ చేయడం కష్టం, ప్రెషర్ మెషర్ చేయడం కష్టం. అప్పుడు రావుట్ లో నుంచి అడ్వాంటేజ్ ఏంటి? టోటల్ ప్రెషర్ క్యాన్ బి ఇస్ రిలేటెడ్ టు మోల్ ఫ్రాక్షన్. ఇది ఫస్ట్ కన్క్లూషన్. అంటే టోటల్ ప్రెషర్ కావాలంటే మోల్ ఫ్రాక్షన్ మెషర్ చేస్తే చాలు, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. తర్వాత ఏమన్నారు? టోటల్ ప్రెషర్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. అంతే. కై 1 కావాలంటే కై 1 యూజ్ చేయొచ్చు, కై 2 కావాలంటే కై 2 యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కై 1 ప్లస్ కై 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో టోటల్ ప్రెషర్ ఇస్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. వెరీ గుడ్. తర్వాత ఏమన్నారు? వేపర్ ప్రెషర్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే P1 ఇస్ ఈక్వల్ టు P01 కై 1, P2 ఇస్ ఈక్వల్ టు P02 కై 2. ఇది ఇంపార్టెంట్ కన్క్లూషన్స్. అంతే. 3 ఇంపార్టెంట్ కన్క్లూషన్స్. వెరీ గుడ్. ఇప్పుడు గ్రాఫికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలి? దీనికి ఒక గ్రాఫ్ డ్రా చేద్దామా? ఇది గ్రాఫ్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు. నేనేం తీసుకుంటున్నానంటే మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటే ఎలా ఇంక్రీజ్ అవ్వాలి? డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంది, అప్పుడు ఇట్ షుడ్ ఇంక్రీజ్ యాజ్ అ స్ట్రెయిట్ లైన్. అవునా కదా? ఒక స్ట్రెయిట్ లైన్ రావాలి. ఎస్ ఆర్ నో? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్ రావాలి. ఇప్పుడు ఇది డ్రా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక గ్రాఫ్. ఇది కై 2కు చేశాను, కై 1కి కావాలి కదా. కై 1కి ఇలా రివర్స్ లో డ్రా చేస్తున్నా. ఎలా చేస్తున్నాను? రివర్స్ లో. చూడండి, కై 1 ఇక్కడ ప్రెషర్ లీనియర్ గా ఇంక్రీజ్ అవ్వాలి అంటే మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్ రావాలి. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు గ్రాఫ్ కంబైన్ చేస్తాను. ఏం చేస్తాను? కంబైన్ చేస్తాను. కంబైన్ చేస్తే చూడండి ఎలా ఉంటుందని. ఎస్, హౌ ఇట్ విల్ బి ఇఫ్ వీఆర్ కంబైనింగ్? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఇట్. కంబైనింగ్ బోత్ ద గ్రాఫ్. ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? సారీ. వెరీ గుడ్. అర్థమైందా మీకు? రెండు గ్రాఫ్ అంతే కంబైన్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా కై 1 ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదా. కై 1 ఇస్ ఇంక్రీసింగ్ లైక్ దట్. సో కై 1 ఇస్ ఇంక్రీసింగ్ లైక్ దిస్, కై 2 ఇస్ ఇంక్రీసింగ్ లైక్ దిస్. రెండు సైడ్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వన్స్ అగైన్ కన్క్లూషన్ ఫ్రమ్ రావుల్ట్స్ లా. ఓకే, కన్క్లూషన్ ఫ్రమ్ రావుల్ట్స్ లా. ఓకే చెప్తాను, ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసి చెప్తాను. ఓకే. ఫస్ట్ కై 1 అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతాయి, కై 2 అంటే కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ ద ప్రెషర్. కానీ టోటల్ సొల్యూషన్ కి ప్రెషర్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ దిస్ లైన్. ఇక్కడ రెండు లైన్ జాయిన్ చేస్తే అంతే. సో పి టోటల్ ఇస్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. అర్థమైందా? ఇది ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. సో ఇట్ ఈస్ P01. దిస్ ఇస్ ఆల్సో ప్యూర్ లిక్విడ్, P02. అండర్స్టూడ్? ఎనీ కన్ఫ్యూషన్ హియర్? మ్యామ్ ప్లీజ్ స్క్రాల్ స్లోలీ. ష్యూర్ ష్యూర్, నేను టైం ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ కాపీ డౌన్ చేసుకోండి, తర్వాత నేను మళ్ళీ కన్క్లూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. ఫస్ట్ డ్రా ద గ్రాఫ్. ఫస్ట్ కి మోల్ ఫ్రాక్షన్ రైట్ సైడ్ లో ఇంక్రీజ్ అవుతుంది, సో రైట్ సైడ్ లో ఒక స్ట్రైట్ లైన్. నెక్స్ట్ వన్ కి లెఫ్ట్ సైడ్ లో మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, సో లెఫ్ట్ సైడ్ లో ఒక స్ట్రైట్ లైన్. సో రెండు లైన్ పైన జాయిన్ చేస్తే అది ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. అర్థమైందా? ఈజీగానే ఉంది కదా? కష్టంగా అనిపిస్తుందా మీకు? ఆర్ యూ ఫైండింగ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఓకే, ఇట్స్ ఈజీ ఓన్లీ ఫర్ యూ పీపుల్. వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందా? ఐ విల్ జస్ట్ షో ద
కన్క్లూషన్ పార్ట్ నౌ. కన్క్లూషన్ పార్ట్ లో ఏమన్నారంటే టోటల్ ప్రెషర్ గ్యాస్ కి మెషర్ చేయడం కష్టం. సో లిక్విడ్ కి మెషర్ చేస్తే చాలు. ఎలా మెషర్ చేయాలి? మోల్ ఫ్రాక్షన్ మెషర్ చేయాలి. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ క్యాన్ బి టేకెన్ యాజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద లిక్విడ్. మోల్ ఫ్రాక్షన్ ఇన్ లిక్విడ్. అది ఫస్ట్ కన్క్లూషన్. చాలా ఈజీ. కనిపించట్లేదు కదా గ్యాస్ మాలిక్యూల్స్, మళ్ళీ దానికి ఎలా మెషర్ చేస్తాము? కష్టమే. సో లిక్విడ్ లో ఉన్న మోల్ ఫ్రాక్షన్ మెషర్ చేస్తే చాలు, డైరెక్ట్ గా ప్రెషర్ ఎంత ఉందని వీ కెన్ కమ్ టు అ కన్క్లూషన్. నెక్స్ట్ ఏమన్నారు? టోటల్ వేపర్ ప్రెషర్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. అంటే గ్రాఫ్ డ్రా చేస్తే లీనియర్ గా ఉంటుంది కదా. సో లీనియర్ రిలేషన్షిప్. దేనికి మధ్యలో లీనియర్ రిలేషన్షిప్? పార్షియల్ ప్రెషర్ అండ్ మోల్ ఫ్రాక్షన్. అది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏమన్నారు? వేపర్ ప్రెషరు మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీస్ అయితే వేపర్ ప్రెషర్ ఇంక్రీస్ అవుతుంది, అంతే. సో దానికి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్. ఎస్. సో వేపర్ ప్రెషర్ ఇంక్రీస్ అవుతుంది, లేకపోతే డిక్రీస్ అవుతుంది. ఎప్పుడు? మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీస్ అయితే ఆర్ డిక్రీస్ అయితే. అంతే కన్క్లూషన్. అయిపోయిందా ఇది కన్క్లూషన్స్? షల్ వి మూవ్ ఆన్? కన్క్లూషన్ పార్ట్ నుంచి యూజువల్ గా క్వశ్చన్స్ అంతా రాదు. మీకు ఇంపార్టెంట్ ఏంటి? రావుల్స్ లోకి స్టేట్మెంట్ ఏంటని మీకు అర్థం అవ్వాలి. వెరీ గుడ్. రావుల్స్ లోకి స్టేట్మెంట్ ఏంటని చూడాలి. తర్వాత ఏం చూడాలి? డెరివేషన్ ఆఫ్ రావుల్ట్ లా బై యూసింగ్ రావుల్స్ ఎక్స్ప్రెషన్ అండ్ డాల్టన్స్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు, అంతే. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రాఫ్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాఫ్ గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ కంపేరింగ్ రావుల్ట్స్ లా అండ్ హెన్రీస్ లా. హెన్రీస్ లాకి స్టేట్మెంట్ ఏంటి? ఆల్రెడీ స్టార్టింగ్ లో ఇక్కడ చూసాము, రీక్యాప్ లో. ఇక్కడ క్విజ్ అడిగాను కదా నేను. ఏమన్నారు మీరు హెన్రీస్ లా? ఇక్కడ చూడండి. పి ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ ఇంటూ ఖై. సో పి ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ ఇంటూ ఖై. పి ఆఫ్ వాట్? పి వన్ ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ ఇంటూ ఖై వన్. అలా చెప్పాను, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రావుల్ట్స్ లా అంటే ఇది హెన్రీస్ లా. నెక్స్ట్ రావుల్ట్స్ లా ఏంటి? పి వన్ ఇస్ ఈక్వల్ టు పి నాట్ వన్ ఇంటూ ఖై వన్. అవునా కదా? ఈ రెండు ఎక్స్ప్రెషన్ లో చూస్తే ఏం అర్థమవుతుంది మీకు? వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ బోత్ ఎక్స్ప్రెషన్? పి వన్ కామన్ ఉంది, ఖై వన్ కామన్ ఉంది. డిఫరెన్స్ ఏంటి? కేహెచ్ పి నాట్ వన్. సో కంపేరింగ్ రావుల్ట్స్ లా అండ్ హెన్రీస్ లా, కేహెచ్ ఇస్ ఈక్వల్ టు పి నాట్ వన్. కేహెచ్ ఇస్ ఈక్వల్ టు పి నాట్ వన్. అర్థమైందా? సో కేహెచ్ ఇస్ ఈక్వల్ టు పి నాట్ వన్. ఇదే ఎప్పుడు? ఎప్పుడు ఇది? ఫార్ వాలటైల్ సొల్యూషన్స్. ఒక సొల్యూషన్ వాలటైల్ అంటే ఏంటి? త్వరగా ఇవాపరేట్ అవుతుంది. వాలటైల్ గా లేదంటే ఏమవుతుంది? ఇవాపరేషనే అవ్వదు, వేపర్ ప్రెషరే ఉండదు. సో ఇవి అన్ని వాలటైల్ సొల్యూషన్స్ కి. ఇప్పుడు వాలటైల్ సొల్యూషన్ అని ఒక వర్డ్ మీరు చదివారు కదా. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ చేయాలి. నోట్ డౌన్ చేసుకున్నారా ఇది? కంపేరింగ్ రావుల్స్ లా అండ్ హెన్రీస్ లా, హెన్రీస్ కాన్స్టెంట్. ఇది ఏంటి? హెన్రీస్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్. అది చెప్పారు. ఫార్ వాట్? ఫార్ వాలటైల్ సొల్యూషన్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది అర్థమైంది మీకు. ఇప్పుడు రావుల్ట్స్ లా స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ నోట్ డౌన్ చేసుకున్నారా లేదా మీరు? ఈ స్టేట్మెంట్ చూడండి. ఇన్ అ సొల్యూషన్ ఆఫ్ టూ లిక్విడ్స్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇస్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇన్ సొల్యూషన్స్. టూ లిక్విడ్స్ మాత్రం ఉంటే చాలా. అవి ఎలా ఉండాలి? వాలటైల్ గా ఉండాలి. సో ఇన్ అ సొల్యూషన్ ఆఫ్ టూ వాలటైల్ లిక్విడ్స్. ఇప్పుడు రాసుకోండి. ఈ వర్డ్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయండి, మీరు మర్చిపోవడం ఇంపాసిబుల్. యూ విల్ నాట్ ఫర్గెట్. సో
లిక్విడ్స్ ఇవాపరేట్ అయితే మాత్రమే కదా వేపర్ ప్రెషర్ ఉంటుంది, అప్పుడే కదా వేపర్ ఉంటుంది. సో ఇన్ అ సొల్యూషన్ ఆఫ్ టూ వాలటైల్ లిక్విడ్స్. నోట్ డౌన్. నోట్ డౌన్ చేసుకున్నారా? వెరీ గుడ్. సో ఆల్వేస్ దిస్ ఇస్ ఫర్ వాలటైల్ లిక్విడ్స్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది నా దగ్గర, చేద్దామా క్వశ్చన్? ఎవరిది? ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ స్కూల్స్ లో? ఎస్, ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ బి ధోని ఫ్యాన్. నో, ఐపీఎల్ అని చూస్తారు మీరు, క్రికెట్ చూస్తారు. ఓకే. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, ధోని వాజ్ డ్రింకింగ్ వాటర్ ఆఫ్టర్ ఎ T20 మ్యాచ్ అండ్ నోటిస్డ్ దట్ సమ్ వాటర్ హ్యాడ్ ఇవాపరేటెడ్. అంటే నీళ్లు తాగుతున్నప్పుడు కొంచెం వాటర్ ఇవాపరేట్ అయిందని చూసారు. ఎవరు చూసారు? ధోని. అలా చూసినప్పుడు ఇవాపరేట్ అవుతుంది కదా వాటర్, ఆ వాటర్ కి ఒక వేపర్ ప్రెషర్ ఉంది. ఆ వేపర్ ప్రెషర్ 12.3 కిలో పాస్కల్. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇస్ 12.3 కిలో పాస్కల్ అట్ 300 Kelvin. క్యాల్కులేట్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ అ 1 మోలాల్ సొల్యూషన్. అర్థమైందా? కొంచెం వాటర్ ఇవాపరేట్ అయిందని చూసారు, ఓకే. తర్వాత ఆ ఇవాపరేట్ అయిన వాటర్ కి ఒక వేపర్ ప్రెషర్ ఉంది, అది 12.3 కిలో పాస్కల్. క్యాల్కులేట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ 1 మోలాల్ సొల్యూషన్ ఆఫ్ అ నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి? వేపర్ ప్రెషర్ క్యాల్కులేట్ చేయాలి అంతే. వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద వేపర్ ప్రెషర్, దట్స్ ఇట్. ఇప్పుడు చేద్దామా దీన్ని? కెన్ యూ ఆల్సో సైమల్టేనియస్లీ క్యాల్కులేట్? ఇప్పుడు రావుల్స్ లా చెప్పండి. వాట్ ఈస్ రావుల్స్ లా? P1 = P01 Chi1. ఇప్పుడు P1 అంటే ఏంటి? వీ హ్యావ్ టు కన్సిడర్ ప్రెషర్ ఆఫ్ ఓన్లీ వాటర్. ఎందుకు సొల్యూట్ గురించి ఎందుకు చూడలేదు? ఎందుకంటే నాన్ వాలటైల్ సొల్యూట్ అని చెప్పారు, సో అది ఇవాపరేట్ అవ్వదు, అంటే పార్షియల్ ప్రెషర్ ఉండదు. అర్థమైందా? సో P1 అంటే వాటర్. సో P వాటర్ ఇస్ ఈక్వల్ టు P0 వాటర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్. అర్థమైందా? ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ కి ఫార్ములా చెప్పండి. మోల్ ఫ్రాక్షన్ కి ఫార్ములా Chi1 = ఏంటి? N1/N1 + N2. ఓకే. ఇప్పుడు నెక్స్ట్, N1 అంటే N వాటర్, N2 అంటే N సొల్యూట్. ఇప్పుడు 1 మోలాల్ సొల్యూషన్ అని ఇచ్చారు, ఇక్కడ ఏం ఇవ్వలేదు కదా, ఎంత వాటర్ ఉంది ఏం ఇవ్వలేదు. ఎంత ఉందంటే ఎంత అని చెప్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ ఈజీలీ సే హౌ మచ్ వాటర్. సో దే హ్యావ్ నాట్ టోల్డ్ దట్. సో హౌ టు అండర్స్టాండ్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ వాటర్? 1 మోలాల్ సొల్యూషన్ అంటే ఏంటి? 1 మోల్ ఇన్ 1000 గ్రామ్ ఆఫ్ వాటర్. అంటే 1 మోల్ ఇన్ 1 kg కదా, 1 kg అంటే 1000 గ్రామ్. సో 1000 గ్రామ్ అని ఇచ్చారు. సో మాస్ ఆఫ్ వాటర్ ఇస్ 1000 గ్రామ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా చెప్పండి, త్వరగా త్వరగా త్వరగా. గివన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. సో గివన్ మాస్ 1000, మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఎంత? మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఎంత చెప్పండి? వెరీ గుడ్, 18. సో 1000/18 ఏంటి? 55.8. 1000/18 ఇస్ 55.8. ఓకే. ఇప్పుడు సొల్యూట్ కి ఎంత? 1 మోలాల్ సొల్యూషన్ అని చెప్పారు, 1 మోల్ ఇన్ 1000 గ్రామ్. అప్పుడు సొల్యూట్ కి ఎంత, ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1 మోల్ మాత్రమే. సో మోల్స్ ఆఫ్ వాటర్ ఇస్ 55.8 అండ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇస్ 1 మోల్, ఎందుకంటే 1 మోలాల్ సొల్యూషన్ అన్నారు. సో ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని? N1 = water. So 55.8 divided by 55.8 into, sorry, 55.8 plus 1 mole. So 55.8 by 56.8. ఎంత ఉంది? ఎనీ ఐడియా? ఆల్మోస్ట్ 1.982. దిస్ ఇస్ ద మోల్ ఫ్రాక్షన్. ఇప్పుడు రావుల్స్ లా అప్లై చేయాలి. రావుల్స్ లా ఏమన్నారు? P వాటర్ ఇస్ ఈక్వల్ టు P0 వాటర్ ఇంటూ
కై వాటర్. ఇప్పుడు పీ నాట్ వాటర్ ఏంటి? ఇప్పుడు చూడండి క్వశ్చన్ లో వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇస్ 12.3 కిలో పాస్కల్ అని ఇచ్చారు. 12.3 కిలో పాస్కల్ అంటే P01 ఆఫ్ వాటర్ ఇస్ 12.3 కిలో పాస్కల్. సో P0 వాటర్ కి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 12.3 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఎంత? 0.982. అంతే, ఈజీ క్యాల్కులేషన్. చెప్పండి ఎంత ఉందని. అంతే క్యాల్కులేషన్, 12.3 ఇంటూ 0.982. ఎవరి దగ్గరైనా క్యాల్కులేటర్స్ ఉన్నాయా? లేకపోతే అలౌడ్ కదా? డస్ ఎనీవన్ హ్యావ్ క్యాల్కులేటర్? సూపర్బ్, సూపర్బ్. 12.07 యూనిట్స్ ఏంటి? కిలో పాస్కల్. కిలో పాస్కల్ ఇస్ ద యూనిట్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసాము. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు వన్ మోర్ టాపిక్ విచ్ ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్. ఈ లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్ కి రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్. సెకండ్, నోట్ డౌన్ చేసుకున్నారా? కొంచెం టైం కావాలా మీకు నోట్ డౌన్ చేసుకోవడానికి? ఎస్, యూ వాంట్ సమ్ టైమ్ ఆర్ ఫినిష్డ్? చాట్ బాక్స్ లో కొట్టండి, కావాలంటే నేను టైం ఇస్తా. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు క్లాసిఫికేషన్ ఆఫ్. ఇస్ దర్ ఎనీ యూట్యూబ్? ఓకే, అంటే ఇప్పుడు క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు రేపు మార్నింగ్. సో మీకు కావాలంటే విద్యాశక్తి ఆంధ్రప్రదేశ్ ఆ ఛానల్ కి వెళ్ళి ఈ సేమ్ వీడియో చూడొచ్చు. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారు. సో డౌట్స్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్. ఇట్ ఇస్ ఐడియల్ సొల్యూషన్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్. టూ టైప్స్ ఆర్ దేర్ విచ్ ఇస్ ఐడియల్ సొల్యూషన్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్. ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి? మంచి సొల్యూషన్, ఇట్ విల్ ఒబే రావుల్స్ లా. నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి? డస్ నాట్ ఒబే రావుల్స్ లా. అంతే, ఫస్ట్ వన్ విల్ ఒబే రావుల్స్ లా, నెక్స్ట్ వన్ విల్ నాట్ ఒబే రావుల్స్ లా. ఐడియల్ అంటే కరెక్ట్ గా ఉంటుంది, రావుల్స్ లో ఒబే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పీ P1 ఇస్ ఈక్వల్ టు P01 Chi1, P2 ఇస్ ఈక్వల్ టు P02 Chi2. రెండు సొల్యూషన్స్ మిక్స్ అవుతున్నప్పుడు ఎనర్జీ చేంజ్ ఉండదు. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు, టెంపరేచర్ డిక్రీజ్ అవ్వదు. దానికి ఏమంటారు? ఎంథాల్పీ. ఎంథాల్పీ ఆన్ మిక్సింగ్, మిక్స్ చేస్తున్నప్పుడు ఎంథాల్పీ ఉంది కదా, అది చేంజే అవ్వదు. సో చేంజ్ ఇస్ ఈక్వల్ టు జీరో. అలా వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ కూడా మిక్స్ అవుతున్నప్పుడు చేంజే ఉండదు. 50 ml ప్లస్ 50 ml మిక్స్ చేస్తే 100 ml వస్తుంది. 50 + 50 100 కదా. కొన్ని సొల్యూషన్స్ మ్యాజిక్ సొల్యూషన్స్ లాగా ఉంటుంది. ఎలా అంటే 50 + 50 మిక్స్ చేస్తే వాల్యూము 80 అంతే ఉంటుంది. 50 + 50 100 ఉండాలి కదా. బట్ కానీ 20 ml ఎక్కడ పోతుంది? గాన్. 20 ml మిస్సింగ్. అలాంటి మ్యాజిక్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, దాన్ని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాము. ఇక్కడ ఏమవుతుంది? P1 నాట్ ఈక్వల్ టు P01 Chi1, P2 నాట్ ఈక్వల్ టు P02 Chi2 అండ్ డెల్టా హెచ్ మిక్సింగ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఎనర్జీ విల్ బి అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్, జీరోగా ఉండదు చేంజ్. అండ్ డెల్ వి మిక్సింగ్ ఇస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు జీరో. అండర్స్టూడ్? నోట్ డౌన్ క్విక్లీ. ఐడియల్ సొల్యూషన్ అంటే రావుల్ట్లో అబే అవుతుంది, వాల్యూమ్ చేంజ్ ఉండదు, ఎనర్జీ చేంజ్ లేకపోతే ఎంథాల్పీ చేంజ్ ఉండదు. కానీ నాన్ ఐడియల్ సొల్యూషన్లో ఎనర్జీ చేంజ్ ఉంటుంది, ఎంథాల్పీ చేంజ్ ఉంటుంది అండ్ వాల్యూమ్ చేంజ్ కూడా ఉంటుంది. అర్థమైందా? దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. డిఫరెన్షియేట్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అని క్వశ్చన్ రావచ్చు. ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్ మధ్యలో డిఫరెన్స్ ఏంటని కూడా అడుగుతారు. అప్పుడు ఇది రాయాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్, వెరీ గుడ్. నోట్ డౌన్ చేసుకున్నారా? క్యాన్ వి కంటిన్యూ? ఓకే, ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నప్పుడు మిక్స్ అవుతున్నప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు నా దగ్గర వాటర్ మాలిక్యూల్స్ ఉంది, అవునా కదా?
వాటర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్స్ ఉంటే వాటర్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ చేస్తారు కదా, దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, రెండు టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్ ఏ అండ్ మాలిక్యూల్ బి. మిక్స్ చేసినప్పుడు, మిక్స్ చేయలేదంటే ఏ ఏ ఇంటరాక్షన్, మాలిక్యూల్స్ అన్ని ఇంటరాక్ట్ చేస్తారు కదా, ఇంటరాక్ట్ చేస్తాయి. సో ఏ ఏ ఇంటరాక్షన్స్ ఉంటాయి, బి సొల్యూషన్ లో బి ఇంటరాక్షన్స్ ఉంటాయి. మిక్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏబి ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో నార్మల్ గా వాటర్ ఉంటే వాటర్ వాటర్ మధ్యలో ఇంటరాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎథనాల్ సొల్యూషన్ ఉంటే ఎథనాల్ ఎథనాల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ ఇథనాల్ ఇంటరాక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి. మళ్ళీ మీకు ఇంకొక టాస్క్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చెప్పాను, ఐడియల్ సొల్యూషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్, దాన్ని పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగటివ్ డీవియేషన్ అంటాము. డీవియేషన్ అంటే ఏంటి, చేంజ్, ఒబే చేయలేదు, చేంజ్. డీవియేషన్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ రావుల్స్ లా. అర్థమైందా మీకు, డౌట్స్ ఉంటే చెప్పండి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్, దాన్ని పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగటివ్ డీవియేషన్ అంటాము. ఇప్పుడు ఒక గ్రాఫ్ డ్రా చేద్దామా, సేమ్ గ్రాఫ్ రావుల్స్ లోకి గ్రాఫ్ డ్రా చేసాము కదా, డ్రా దట్ గ్రాఫ్, కమ్ ఆన్ క్విక్, డ్రా దట్ గ్రాఫ్. ఇక్కడ K2 ఇంక్రీస్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్, ఇది టోటల్ ప్రెషర్, అవునా కదా. ఓకే, ఇప్పుడు పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటి, పాజిటివ్ డీవియేషన్ అంటే అన్ని ఎక్కువ ఉంటాయి. పాజిటివ్ అంటే ఏంటి, ఎక్కువే కదా. పాజిటివ్ కంపేర్ టు జీరో, పాజిటివ్ ఇస్ హై, పాజిటివ్ అంటే ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ద ప్రాపర్టీస్ విల్ బి హై. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇలాంటి కర్వ్ గా ఉంటుంది. ఆల్ ద ప్రాపర్టీస్ విల్ బి హై. అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి లైక్ దిస్, దిస్ అండ్ దిస్. అర్థమైందా, అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, నెగటివ్ లో అన్నీ తక్కువ, లైన్ కి కింద ఉంటాయి, ఆల్ బిలో ద లైన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, హైయర్ దెన్ రావుల్స్ లా, విల్ సీ దట్ నౌ. సో ఇక్కడ ఎలా ఉంటుంది, అన్ని తక్కువ, కింద డౌన్వర్డ్ కర్వ్. ఇలా ఎందుకు ఉంది, వై ఇట్ ఇస్ లైక్ దిస్, ఆర్ లెట్ us just study the example, we will understand. పాజిటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్, పాజిటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్ ఎథనాల్ ఇన్ అసిటోన్. ఎథనాల్ ఇన్ అసిటోన్ ఇస్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది, ఎథనాల్ మాలిక్యూల్స్ ఉన్నాయి, CH3 CH2 OH. ఇథనాల్ మాలిక్యూల్స్ మాత్రమే ఉంటే దాంట్లో స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్. కానీ ఇవి రెండు మిక్స్ అయినప్పుడు హైడ్రోజన్ బాండింగ్ ఉండదు, నో హైడ్రోజన్ బాండింగ్. అప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ బాండింగ్ ఉంటే ఏమవుతుంది, మాలిక్యూల్స్ చాలా దగ్గర దగ్గర దగ్గరే ఉంటాయి కదా, చాలా దగ్గర దగ్గరే ఉంటే వాట్ విల్ హ్యాపెన్, దే విల్ బి ఈజీలీ క్లోజ్ టు ఈచ్ అదర్. అప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంటుంది. కానీ ఇవి రెండు మిక్స్ అయినప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ జీరో. ఇలా అన్ని ఎక్స్ట్రా ఉంటాయి. డెల్ హెచ్ మిక్స్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో. ఇది దేనికి, ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ ఫర్ వాట్, దిస్ ఇస్ ఫర్ పాజిటివ్ డీవియేషన్. అలా నెగటివ్ డీవియేషన్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, నెగటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్ యానిలిన్ ఇన్ ఫీనాల్. ఇవి రెండు మిక్స్ చేస్తే నెగటివ్ డీవియేషన్. ఆర్ క్లోరోఫామ్ అండ్ అసిటోన్. ఇప్పుడు క్లోరోఫామ్ అసిటోన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఉండదు, కానీ ఇప్పుడు సొల్యూషన్ లో ఏమవుతుందని చూడండి,
సొల్యూషన్ లో ఏమవుతుంది? ఇది ఒక ఎథనాల్ మాలిక్యూల్ అండ్ సారీ ఒక క్లోరోఫామ్ మాలిక్యూల్ అండ్ ఒక అసిటోన్ మాలిక్యూల్. ఇక్కడ మధ్యంలో హైడ్రోజన్ బాండింగ్ వస్తుంది. ఇలా హైడ్రోజన్ బాండింగ్ ఉంటే ఏమవుతుంది? అన్ని దగ్గర 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 వచ్చి అట్రాక్ట్ అవుతాయి. సో వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో డెల్ వి మిక్స్ ఇస్ లెస్ దాన్ జీరో అండ్ డెల్ హెచ్ మిక్స్ ఇస్ ఆల్సో లెస్ దాన్ జీరో. నోట్ డౌన్ చేసుకోండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్ మెయిన్లీ. క్వశ్చన్ ఎగ్జామ్ లో ఎలా వస్తాయి? ఎథనాల్ అసిటోన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటాయి? అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. పాజిటివ్ డీవియేషనా నెగటివ్ డీవియేషనా అలాంటి క్వశ్చన్స్. నోట్ డౌన్ చేసుకున్నారా? పాజిటివ్ డీవియేషన్ అంటే అన్ని ఎక్కువ ఉంటాయి. అంటే డెల్ వి మిక్స్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో, డెల్ హెచ్ మిక్స్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో. ఎగ్జాక్ట్లీ, నైట్రిక్ యాసిడ్ అండ్ వాటర్ ఆల్సో. సూపర్. Then aniline and phenol is negative deviation and chloroform and acetone is also negative deviation. And this structure ఈ క్లోరోఫామ్ అండ్ అసిటోన్ ఎందుకు నెగటివ్ డీవియేషన్ వస్తుందని అడిగితే ఈ హైడ్రోజన్ బాండింగ్ డ్రా చేయాలి. యూ హ్యావ్ టు డ్రా దిస్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ ఎగ్జామ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఐ విల్ జస్ట్ క్విక్లీ షో యూ వన్ థింగ్. కెన్ వి క్విక్లీ సీ దిస్? ఇదేంటి చూస్తున్నారా మీరు? ఇదేంటని? దిస్ ఇస్ కాల్డ్ డిస్టిలేషన్ అపారటస్. డిస్టిలేషన్ గురించి ఎవరికి తెలుసు? హూ నోస్ అబౌట్ డిస్టిలేషన్? అంటే లిక్విడ్స్ సెపరేట్ చేయాలంటే వి విల్ యూస్ డిస్టిలేషన్. చూసారా మీరు ఎలా ఉందని? ఓకే, జస్ట్ వన్ సెకండ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది డిస్టిలేషన్ అపారటస్. అంటే ఇక్కడ కింద వాటర్ ఉంది, మిక్స్చర్ ఉంది. వాటర్ మాత్రం కాదు, మిక్స్చరు. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు చూడండి బాయిల్ అవుతుంది. చూసారా? బాయిల్ అయినప్పుడు ఏమైంది? వేపర్స్ అన్ని పోయి ఇక్కడ కండెన్స్ అవుతున్నాయి. కెన్ యూ సీ ఇట్ ఇస్ కలెక్టింగ్ హియర్? దీన్ని డిస్టిలేషన్ అంటారు. సో రెండు లిక్విడ్స్ ఉంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిస్టిల్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్. రెండు లిక్విడ్స్ సెపరేట్ అవ్వాలంటే వీ కెన్ యూస్ దిస్ డిస్టిలేషన్. సో ఆ డిస్టిలేషన్ డిపెండింగ్ ఆన్ వాట్? అది బాయిలింగ్ పాయింట్. అంటే రెండు లిక్విడ్స్ కి వేరే వేరే బాయిలింగ్ పాయింట్ ఉంటే రెండు లిక్విడ్స్ ని సెపరేట్ చేయొచ్చు. కానీ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి విచ్ కెనాట్ బి డిస్టిల్డ్. దట్ ఈస్ కాల్డ్ అజియోట్రోప్స్. సో అజియోట్రోప్స్ అంటే ఏంటి? Solutions which cannot be separated by fractional డిస్టిలేషన్. ఇప్పుడు డిస్టిలేషన్ చూసారు, అప్పుడు వేపర్ ప్రెషర్ చూసారు. ఇప్పుడు ఆన్సర్ చేయండి అందరం. ఒక పోల్ ఉంది. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ వెదర్ యూ హ్యావ్ సీన్, యూ అండర్స్టూడ్ డిస్టిలేషన్? ఇప్పుడు చూసాము కదా ఎలా బాయిల్ అవుతుంది, ఎలా అవుతుందని. తర్వాత వేపర్ ప్రెషర్ కి చూసాము ఒక సొల్యూషన్ పైన ఎలా ఉందని. కెన్ యూ జస్ట్ సీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్? మీకు నచ్చిందంటే ఇవ్వండి, నచ్చలేదంటే నెక్స్ట్ క్లాస్ ఎస్ ఐ విల్ ట్రై ఫర్ బెటర్ సిమ్యులేషన్. ఎస్, ఎస్, యూ కెన్ ప్లీజ్ ఓట్. ప్లీజ్ ఓట్. మీకు సిమ్యులేషన్ నచ్చిందంటే ఆన్సర్ చేయండి ఆ పోల్లో. సో వీ హ్యావ్ సీన్ డిస్టిలేషన్, వీ హ్యావ్ సీన్ వేపర్ ప్రెషర్, వీ హ్యావ్ ఆల్సో సీన్ రెండు లిక్విడ్స్ ఉంటే ఒక లిక్విడ్ బ్లూ మాలిక్యూల్స్ గ్రీన్ మాలిక్యూల్స్ చూసాము కదా. బ్లూ మాలిక్యూల్స్ లిక్విడ్ లో ఎక్కువ ఉంటే వేపర్ లో కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి అన్ని చూసాము ఇప్పుడు ఈ రోజు. కమ్ ఆన్, ఆన్సర్ ద పోల్. ఓకే, ఓకే, యా, థ్యాంక్ యూ. ఐ థింక్ వీ కెన్ ఎండ్ ద పోల్ సార్. లోకేష్ సార్. ఓకే. Yes, ma'am. Yeah, thank you. So now we are seeing about azeotrophs. This is the last one. అజియోట్రోప్స్ అంటే ఏంటి? డిస్టిలేషన్ చేసి లిక్విడ్స్ ని సెపరేట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. లిక్విడ్స్ ని సెపరేట్ చేయడం పాసిబులే కాదు. అలాంటి సొల్యూషన్స్ ని అజియోట్రోప్స్ అంటాము. సో దే ఆర్ సొల్యూషన్స్ విచ్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అండ్ బాయిల్ ఓవర్ at a
పర్టికులర్ టెంపరేచర్. రెండు లిక్విడ్స్ ఉంటే రెండు బాయిలింగ్ పాయింట్ ఉండాలి కదా, కానీ అలా ఉండదు. ఒకటే బాయిలింగ్ పాయింట్ లో అన్ని లిక్విడ్ బాయిల్ అవుతుంది, దాన్ని అజియోట్రోప్స్ అంటాము. సో దే కెనాట్ బి సెపరేటెడ్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అండ్ బాయిల్ ఓవర్ అట్ పర్టికులర్ టెంపరేచర్. ఈ అజియోట్రోప్స్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి, విచ్ ఇస్ మాక్సిమం బాయిలింగ్ azeotrope and the other one is minimum boiling azeotrope. టూ టైప్స్, మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్ అండ్ మినిమం బాయిలింగ్ అజియోట్రోప్. కన్ఫ్యూజ్ చేయడానికి అవసరం లేదు, నేను చాలా ఈజీగా చెప్తాను. మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్ అంటే రావు. రెండు టైప్స్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్, సారీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, పాజిటివ్ డీవియేషన్, నెగటివ్ డీవియేషన్. సో నెగటివ్ డీవియేషన్ ఉంటే అది మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్. పాజిటివ్ పాజిటివ్ డీవియేషన్ ఉంటే అవి మినిమం బాయిలింగ్ అజియోట్రోప్, అంతే. నెగటివ్ డీవియేషన్ అంటే మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్, పాజిటివ్ డీవియేషన్ అంటే మినిమం బాయిలింగ్ అజియోట్రోప్, అంతే. గుర్తు పెట్టుకుంటే చాలు. మాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్ కి ఎగ్జాంపుల్ ఏంటి? నైట్రిక్ యాసిడ్ ఇన్ వాటర్. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒకరు చెప్పారు కదా చాట్ బాక్స్ లో, వన్ స్కూల్ హ్యాస్ టోల్డ్ దట్ వెరీ నైస్. నైట్రిక్ యాసిడ్ ఇన్ వాటర్. Ethyl alcohol and water will be example of minimum boiling azeotrope. Very good. Ethanol in water is example of minimum boiling azeotrope. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి హైడ్రోజన్ బాండింగ్. ఈథైల్ ఆల్కహాల్ మిక్స్ చేసినప్పుడు కొంచెం అది తక్కువే ఉంటాయి. అర్థమైందా? నౌ కెన్ వి జస్ట్ గో ఫర్ అ షార్ట్ క్విజ్? లెట్ us నాట్ డిలే, సాటర్డే కదా మీకు, లేకపోతే లేట్ అవుతుంది. సో ఒక షార్ట్ క్విజ్ చేద్దామా? Do you also want to join? Kahoot is not new to us. We have already used Kahoot. అవునా కదా? Kahoot.it. నేను చాట్ బాక్స్ లో ఇచ్చాను చూడండి. Kahoot.it. ఈ లింక్ కి వెళ్ళి ఈ నంబర్ కొట్టండి, 389362. Come on, put this number. Just go to Kahoot.it and join with this number. Come on, quickly we will do. Okay, one school has joined. Next school ఎవరు? త్వరగా జాయిన్ చేయండి. Come on, quickly we will do. I will leave you guys in next 3 minutes. త్వరగా ఫినిష్ చేస్తే త్వరగా వెళ్ళొచ్చు, అంతే. వెరీ ఈజీ. నాట్ అవైలబుల్, ఇట్స్ నాట్ కమింగ్. ఎందుకు రావట్లేదు? మళ్ళీ ట్రై చేయండి. Kahoot.it. ఆ లింక్ కి వెళ్ళి చూడండి. చూడండి, నేను చాట్ బాక్స్ లో లింక్ పెట్టాను, ఆ లింక్ కొట్టండి. క్లిక్ దట్ లింక్ అండ్ జస్ట్ పుట్ దిస్ నంబర్. గేమ్ పిన్ అని పైన ఉంది కదా, 389362. ఆ నంబర్ కొట్టండి, అంతే. Kahoot.it. Kahoot. వెరీ గుడ్. కమాన్ త్వరగా జాయిన్ చేయండి, త్వరగా ఫినిష్ చేద్దాం. చాలా ఈజీ క్విజ్ ఇది. ఓకే, వెరీ నైస్. మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్. వెరీ గుడ్. 389362 కరెక్ట్. ఆ నంబర్ కొట్టండి, అంతే. అదర్ స్కూల్స్ ప్లీజ్ హ్యావ్ లిటిల్ మోర్ పేషెన్స్. జస్ట్ విదిన్ 2-3 minutes వీ విల్ ఫినిష్ దిస్ క్విజ్, తర్వాత వెళ్దాం. ఓకే, ఈ క్విజ్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే మీ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. దిస్ ఇస్ సిమిలర్ టు యువర్ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్. ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద క్విజ్. వెరీ నైస్, మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్. Okay, now I'm starting the quiz. And in between also other schools can join, no problem. Or you can also answer in the chat box. Quiz on vapor pressure of liquid solutions. Superb.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫార్మ్ అన్ ఐడియల్ సొల్యూషన్? ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, చెప్పండి. పాజిటివ్ డీవియేషన్ ఉండకూడదు, నెగటివ్ డీవియేషన్ ఉండకూడదు. పాజిటివ్ డీవియేషన్ లో దేని దేని ఉంటాయి ఎగ్జాంపుల్స్ అన్ని చూసాము. ఈ ఆప్షన్స్ లో పాజిటివ్ డీవియేషన్ ఉండకూడదు, నెగటివ్ డీవియేషన్ ఉండకూడదు. అలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు. Chloroform and acetone we have seen as example for negative deviation. Ethanol and acetone we have seen as example for positive deviation. Very good. N-hexane and N-heptane. ఎందుకంటే both are non-polar. ఏమి interaction difference ఉండదు. So that is the correct answer. Very good. Let's go for the next one. KGBV school, superb. Now let's go for the next one. Which of the following mixtures exhibits a positive deviation? Positive deviation, which one? Which one will give positive deviation? ఆల్రెడీ చూసాము మనము ఆన్సర్స్ దీనికి. లాస్ట్ గా నేను దాన్ని చెప్పాను కదా. కమ్ ఆన్, ఓన్లీ 10 more seconds. ఓన్లీ 10 more seconds. ఓకే, సూపర్. ఆన్సర్ ఇస్ ethanol and water. Correct. Superb. Many schools are answering. Let's go for the next question. Boiling point of nitric acid and water 83 and 100 degree ఉంటే mixture of nitric acid కి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నైట్రిక్ యాసిడ్ అండ్ వాటర్ ఎలా ఉంటుంది? నెగటివ్ డీవియేషన్, అవునా కదా? నెగటివ్ డీవియేషన్. నెగటివ్ డీవియేషన్ అంటే చాలా దగ్గర 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 ఉంటాయి మాలిక్యూల్స్. అలాంటి ఇంటరాక్షన్ ని బ్రేక్ చేయాలంటే ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? టెంపరేచర్ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు చూసి ఆన్సర్ చేయండి, కొంచెం ఆలోచించి చేయాలి. ఎస్, 100 degrees Celsius ఇస్ ది ఆన్సర్. ఎందుకు? ఇప్పుడు వాటర్ కి 100 డిగ్రీ, నైట్రిక్ యాసిడ్ కి 83 డిగ్రీ. కానీ నైట్రిక్ యాసిడ్ వాటర్ మిక్స్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఇంటరాక్ట్ అవుతాయి. చాలా స్ట్రాంగ్ గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? దానికి మధ్యలో ఉన్న ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. అలా ఎక్కువ ఉంటే డిఫికల్ట్ టు బ్రేక్ ఇట్. బ్రేకింగ్ డిఫికల్ట్ అంటే టెంపరేచర్ ఎక్కువ కావాలి, అవునా కదా? డిఫికల్ట్ టు బ్రేక్ అంటే ఎక్కువ టెంపరేచర్ కావాలి. సో ఇట్ షుడ్ బి మచ్ హయ్యర్ అట్ దాన్ 100 degrees Celsius. వెరీ గుడ్. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం కష్టం ఈ క్వశ్చన్స్. ఐ హ్యావ్ గివెన్ లిటిల్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది ట్రూ ఆర్ ఫాల్సా చెప్పండి. పాజిటివ్ డీవియేషన్ అంటే డెల్టా హెచ్ మిక్స్, డెల్టా వి మిక్స్ ఎలా ఉండాలి? ఇక్కడ నెగటివ్ అని 0 అని ఇచ్చారు. 0 అని ఉంటే అది ఐడియల్ సొల్యూషన్, అవునా కదా? డెల్టా వి మిక్స్ 0 ఉంటే అది ఐడియల్ సొల్యూషన్. పాజిటివ్ డీవియేషన్ అంటే ఎలా ఉండాలి? పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 అని నేను చెప్పాను. ఎస్, పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0. అప్పుడు అన్ని ఎక్కువ 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 ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవ్రీథింగ్ విల్ బి మచ్ గ్రేటర్. డెల్టా హెచ్ గ్రేటర్ దాన్ 0, డెల్టా వి గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అప్పుడు హౌ ఇట్ విల్ బి ట్రూ? పాజిటివ్ డీవియేషన్ అంటే డెల్టా హెచ్ మిక్స్ గ్రేటర్ దాన్ 0, డెల్టా వి మిక్స్ గ్రేటర్ దాన్ 0, అవునా కదా? ఇక్కడ చూడండి, వీ హావ్ ఆల్రెడీ డన్ దిస్. పాజిటివ్ డీవియేషన్ అంటే అన్ని గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ కదా, నెగటివ్ కాదు. కానీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? నెగటివ్ అన్నారు. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. వెరీ గుడ్. నౌ లెట్ us go for the fifth question. After this, only one more question is there. Which of the following is incorrect regarding Raoult's law? రావుల్ట్స్ లా ఒబే చేస్తే అంటే ఐడియల్ సొల్యూషన్ కి, రావుల్ట్ లా ఒబే చేయాలంటే అది ఐడియల్ సొల్యూషన్. అలా ఉంటే ఏ ఆప్షన్ తప్పు అని అడిగారు. విచ్ ఇస్ ఇన్కరెక్ట్. ఏ ఆప్షన్ తప్పు? ఏ ఆప్షన్ తప్పు? ఎందుకు? ఐడియల్ సొల్యూషన్ కి డెల్టా హెచ్ మిక్స్ 0 కదా, ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగ్ ఇస్ 0. ఓకే, సమ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ ఫోర్త్ ఆప్షన్. దానికి ఆన్సర్ ఎందుకని చూద్దామా ఇప్పుడు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వై.
ఇప్పుడు ఏ ఏ ఇంటరాక్షన్స్ ఉంటాయి, బి ఇంటరాక్షన్స్ ఉంటాయి, తర్వాత సొల్యూషన్ లో బి ఇంటరాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు క్వశ్చన్ లో? ఏబి ఇంటరాక్షన్ ఉండదు అంటున్నారు. ఉండదా? ఉంటుంది, కానీ ఏబి ఇంటరాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏఏ అండ్ బిబి ఇంటరాక్షన్. సో ఇంటరాక్షనే లేకుండా సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది? సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? వాట్ దే హ్యావ్ టోల్డ్ ఇన్ ద క్వశ్చన్? దే హ్యావ్ టోల్డ్ దట్ దర్ ఇస్ నో ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ ఉంటుంది, ఇంటరాక్షన్ లేదంటే సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది? ఓకే. నౌ లాస్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అజియోట్రోప్స్ క్యాన్ బి సెపరేటెడ్ బై డిస్టిలేషన్, ట్రూ ఆర్ ఫాల్సా? అజియోట్రోప్స్ క్యాన్ బి సెపరేటెడ్ బై డిస్టిలేషన్, ఇది ట్రూ ఆర్ ఫాల్సా చెప్పండి. దే క్యాన్ బి సెపరేటెడ్ బై డిస్టిలేషనా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అజియోట్రోప్? ఇక్కడ చూడండి, అజియోట్రోప్ కి డెఫినేషన్ ఏంటి? విచ్ కెనాట్ బి సెపరేటెడ్. కెనాట్ బి సెపరేటెడ్, అవునా కదా? ఎనీ కన్ఫ్యూషన్స్ ఇన్ దట్? అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి ఫాల్స్. ఓకే, థర్డ్ పొజిషన్. ఎస్, సెకండ్ పొజిషన్. అండ్ హూ ఇస్ ద హైయెస్ట్ అండ్ ఫస్ట్ పొజిషన్? వెరీ నైస్, ఏపీఎంఎస్ జిఎస్డిఎం, సూపర్బ్, ఫస్ట్ ప్లేస్. All other participants, superb. All of you have done very well. క్వశ్చన్స్ ఈ రోజు కొంచెం కష్టంగానే ఉన్నాయి, నాకు తెలుసు, నేను అలాగే ఇచ్చాను. ఓ, టైం కూడా చాలా ఎక్కువ ఎక్సీడ్ అయింది. ఐఎమ్ రియలీ సారీ. ఓకే, వీ కెన్ స్టాప్ ద సెషన్ నౌ. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్. ఈ రోజు క్లాస్ ఎలా నచ్చిందా మీకు అని చూడండి ఒకసారి. సీ వెదర్ యూ లైక్ టుడేస్ క్లాస్ ఆర్ నాట్. ఎస్, see whether you like today's class, you're able to understand. దాన్ని చూడండి and see whether you have given the answer in the poll. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ. ఎందుకంటే నాకు చాలా నచ్చిన టాపిక్ ఇది, సంథింగ్ దట్ ఐ లైక్ వెరీ మచ్, a టాపిక్ విచ్ ఐ లైక్ వెరీ మచ్. సో నేను కొంచెం టైం ఎక్సీడ్ చేశాను, సారీ ఫర్ దట్. బట్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద టాపిక్. యా, థ్యాంక్ యూ. నచ్చిందా అని చూడండి. సపోజ్ మీకు నచ్చిందంటే జస్ట్ ఆన్సర్ ఇన్ ద పోల్. Thank you so much, ma'am. Ramadevi ma'am from KGBV Vangara. Thank you so much. Yes, APMS Chirala. Thank you. Yes, thank you so much.